నమస్తే, నేను చక్కెర ఝాన్సీ. 2026 ఫిబ్రవరి నెల ఆకాశ ప్రేమికులకు అలాగే జ్యోతిష్యంపై ఆసక్తి ఉన్న వారికి ఎంతో ప్రత్యేకంగా మారబోతోంది. ఎందుకంటే ఫిబ్రవరి 28న ఆకాశంలో అరుదైన ఖగోళ సంఘటన గ్రహాల సరళ రేఖ అంటే ప్లానెట్ అలైన్మెంట్ కనిపించబోతుంది. ఈరోజు సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ లేదా నైరుతి దిశలో ఆకాశాన్ని గమనిస్తే కొన్ని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. భూమి నుండి చూసినప్పుడు ఇలా వరుసగా కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు మరియు ఆకాశ పరిశీలకులు ఈ సంఘటనలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్రహాల కలయికలో ముఖ్యంగా బుధుడు, శుక్రుడు, బృహస్పతి, యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాలు ఒకే సరళ రేఖలో కనిపించనున్నాయి. నిజానికి ఈ గ్రహాలు అంతరిక్షంలో నిజంగా ఒకే లైన్లో నిలవబడవు, కానీ భూమి నుండి మనం చూసే కోణం కారణంగా అవి ఒకే దిశలో వరుసగా ఉన్నట్లు కనిపిస్తాయి. దీన్నే ఖగోళ శాస్త్రంలో ప్లానెటరీ అలైన్మెంట్ అని అంటారు. శుక్రుడు మరియు బృహస్పతి వంటి ప్రకాశవంతమైన గ్రహాలు కంటితోనే స్పష్టంగా కనిపిస్తాయి. అయితే యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలను చూడటానికి బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉపయోగిస్తే ఇంకా బాగా గమనించవచ్చు. నగరాల్లో లైట్ల ప్రభావం తక్కువగా ఉన్న ప్రదేశంలో చూస్తే ఈ దృశ్యం మరింత అందంగా కనిపిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే ఈ గ్రహాల కలయిక భూమిపై ఎలాంటి భౌతిక ప్రభావాన్ని చూపదు. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు లేదా మన జీవితాల్లో ప్రత్యక్ష మార్పులు ఈ సంఘటన వల్ల జరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది పూర్తిగా ఒక ఖగోళ అందమైన దృశ్యం మాత్రమే. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ స్థితులు మన జీవితాలపై ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. అందుకే ఈ గ్రహాల సరళరేఖ కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ గ్రహాల కలయిక వల్ల ముఖ్యంగా 3 రాశుల వారికి మంచి సమయం ప్రారంభమవుతోందని అంటున్నారు. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయి. కొన్ని ఆదాయ మార్గాలు తెరుచుకుని పెట్టుబడులు లాభాలను ఇవ్వచ్చు. కన్యా రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, కొత్త బాధ్యతలు మరియు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తాయి. మకర రాశి వారికి కెరీర్లో ఎదుగుదల, వ్యాపారంలో అభివృద్ధి మరియు సమాజంలో గౌరవం పెరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్యులు భావిస్తున్నారు. ఈ అరుదైన గ్రహాల సరళ రేఖ ఫిబ్రవరి చివరి నుంచి మార్చి నెల వరకు కొనసాగిన ఫిబ్రవరి 28న దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల ఆ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఆకాశాన్ని గమనించడం ఒక మంచి అనుభవంగా మారుతుంది. మన రోజువారీ జీవితంలో బిజీగా ఉండే మనకు ప్రకృతి అందాన్ని ఆస్వాదించే అరుదైన అవకాశం ఇది. చిన్నపిల్లలకు కూడా ఖగోళ శాస్త్రంపై ఆసక్తి పెంచే మంచి సందర్భం కావచ్చు. మొత్తానికి గ్రహాల సరళరేఖ ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం మాత్రమే కాకుండా జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొందరికి కొత్త ఆశలు, కొత్త అవకాశాల సంకేతంగా భావిస్తున్నారు. మీరు కూడా ఫిబ్రవరి 28 సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశం వైపు ఒకసారి చూసి ఈ అరుదైన దృశ్యాన్ని ఆస్వాదించండి. మీ రాశి ఈ శుభ ఫలితాల్లో ఉందేమో చూసుకుని కొత్త లక్ష్యాలతో ముందుకు సాగండి. ప్రకృతి మనకు చూపించే ఈ విశేషాలను ఆస్వాదించడం కూడా జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవమే. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.